నేను ఈరోజు అండి పుట్నాల పప్పు చట్నీ, దానిలో బెల్లము, కొబ్బరి, నువ్వులు, పుదీనా, పుట్నాల పప్పు వేయించుకొని త్వరగా వేసి చేద్దామని ఈ కొబ్బరి చిప్ప ఒక చిప్ప తీసుకున్నానండి. ఆ ఒక చిప్పని ఇలా సన్నగా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు పోపు సామాన్ వేసినది పుట్నాల పప్పుది మీకు చూపిస్తాను. పోపు సామాన్ అంతా దీంట్లో వేయించుకున్నాను బాండీలో. దీనికోసమని నేను ఎక్కువ చట్నీస్కి, పచ్చళ్ళకి, రోటి పచ్చళ్ళకి గానుగ నూనె, నువ్వుల నూనె వాడతానండి. టేస్టీగా ఉంటుంది. అది 1 లీటర్ తెప్పించి పెట్టుకుంటాను. దీంట్లో పుట్నాల పప్పు త్వరగా వేయించిన పుట్నాల పప్పు వేసుకొని దాంట్లోకి మనం పోపు సామాన్లు ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు, దానిపైన పుదీనా ఉందండి, పుదీనా ఆకులు కానీ కొత్తిమీర కానీ కూడా వేసుకోవచ్చు. నేను పుదీనా వేసాను, పుదీనా ఉంది. పుదీనా వేసి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేసుకున్నాను. వేసుకొని వేయించేసుకొని ఇంగు పౌడర్ ఉంటుంది కదండి, అది చట్నీస్లోకి చాలా మంచిది. అది కూడా వేసి వేయించుకున్నాను. ఇలా మంచిగా పోపు సామాన్ వచ్చింది. దానిలోనికే కొంచెం వేయించిన నువ్వులు కూడా వేసాను దీంట్లోకి. ఇప్పుడు అన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ దీంట్లో పడిపోయినాయి. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసాను, 1/2 స్పూన్ అంతా. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పెప్పర్ పౌడర్ వేసాను, పసుపు వేసాను. ఇది ఐటమ్స్ అండి. ఇవన్నీ వేసి మిక్సీలో రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆ కొబ్బరి ముక్కలు కూడా వేసేసి మిక్సీ వేసేస్తాను అనమాట. ఉప్పు కూడా వేసేసాను కదా, చట్నీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే చట్నీ, ఈజీగా చేసుకునేది. నేను ఇన్స్టెంట్గా ఈ కరివేపాకు పౌడర్ ఎప్పుడు చేసి పెట్టుకుంటానండి. ఇది కరివేపాకు పౌడరు. దీన్ని ఎలా చేశాను అన్నది కూడా మీకు చూపిస్తాను ఒక వీడియోలో. ఇది కరివేపాకు పౌడర్ కూడా 2 స్పూన్స్ వేసుకున్నానండి దీంట్లోనే. దీనిలో అన్నీ వేసి చేశాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి అండి ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ దీనికి యాడ్ అయినాయి. కావాల్సినవన్నీ వచ్చేసినాయి. న్యూట్రియంట్స్, మినరల్స్ అన్నీ కూడా. హెల్తీ రెసిపీ అన్నమాట, హెల్తీ చట్నీ వచ్చేసింది. దీన్ని ఇంకా కొబ్బరి వేసి మిక్సీ వేయడమే. కొబ్బరి ముక్కలు కూడా వేసేసాను కదండి. ఇంక ఇప్పుడు ఇదంతా కలిపి మిక్సీ వేస్తే ఫస్ట్ పొడి పొడిగా వస్తుంది. మనకి పొడి ఎక్కువగా ఉందనుకోండి, మనం ఎంత కావాలంటే అంత తీసుకొని వాటర్ కలుపుకోవచ్చు. లేదు చట్నీ ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారు, ఎక్కువ చట్నీ అయినా పర్వాలేదు అనుకుంటే కనుక ఇంత జారు కదా, కొంచెం ఎక్కువగానే చేస్తాను. అవసరమైతే కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మళ్ళీ కావాలి కదా, మళ్ళీ ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ మనం సాయంత్రం ఏదైనా టిఫిన్ చేసుకుంటే దాంట్లో కూడా వస్తుంది. దీన్ని పొడిగా వేసుకుంటాను గట్టిగా. తర్వాత అవసరాన్ని బట్టి తీసుకుంటూ వాటర్ కలుపుకుంటుంటానండి. మొత్తానికి కలపకుండా ఉంటే మనము పాడవకుండా ఉంటుంది. ఇది నేను ఇడ్లీని ఇలా పెట్టుకుంటానండి. ఇడ్లీ పిండి అంతా రెడీ చేసుకున్నాం కదా, రవ్వ నానబెట్టుకొని మినపిండికి కలుపుకొని దాంట్లో కొంచెం వంట సోడా కూడా కలిపి బాగా స్మూత్గా కలుపుకున్న తర్వాత మనం మామూలుగా అయితే ఇడ్లీ ఒక్కొక్క ప్లేట్లో వేసుకుంటాం కదా. ఇంతకుముందు నేను అలానే చేసేదాన్ని, కానీ ఆ ప్లేట్స్ అన్నీ కడగడము, ఒక్కొక్క ప్లేట్ని తీయడము అంత కష్టమవుతుందని చెప్పి కొంచెం హడావిడి టైంలో ఇలా నేను ఇట్లా ఆశ్రమాలు లాంటివి ఉంటాయి కదండి, వాళ్ళు ఇలా లార్జ్ స్కేల్లో చేస్తుంటారు కదా, వాళ్ళు ట్రేస్లో ఇలానే పెడుతూ ఉంటారు. ఇలా చూసి నేను ఇలా ఒక ప్యాన్ ఇలా కొనుక్కున్నాను దీనికోసమని. ఇలా ఐడియా చేశాను. ఇది కంచం అండి. ఈ కంచంలో నేను కాస్త ఆయిల్ కింద రాస్తాను, కొంచెం వాటర్ ఆయిల్ రాసేసి దాని మీద ఈ స్మూత్గా రెడీ అయినటువంటి పిండిని వేసేస్తాను ఎంత కావాలంటే. ఇలా వేసుకున్నామంటే ఇది ఉడికేటప్పుడు కొంచెం మంచిగా ఉబ్బుతుందండి. కొంచెం గ్యాప్తో వేసుకోవాలి. మనకు ఇడ్లీలు మంచిగా పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు అన్నమాట. సైడ్ కదా ఈ ఐడియా ఏంటంటే ఇది జల్దీ అయిపోతుంది అన్నమాట. మనకి ఎంతమంది కావాలి తినాలనుకుంటే అంతమందికి ఆ పీసెస్ కట్ చేయొచ్చు. దీనికి వెయిట్ పెట్టినటువంటి ఈ కుక్కర్ మూతని ఇలా పెట్టేస్తాను. అది టైం పెట్టుకుంటా, టైము 20 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటా. ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు సిమ్లోనే పెట్టాలి, ఎందుకంటే అడుగున వాటర్ ఇస్తున్నాం కదా, చూపించలేదు కదా, అడుగున వాటర్ పోస్తానండి ఒక ప్లేట్ వేసి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వంట చేసుకుంటూ ఉంటాను. ఆ ప్లేట్ పైన ఇది పెట్టేస్తానమాట. పెట్టేసేస్తే మనకు మంచిగా నీట్గా ఉడుకుతుంది, పైకి లేవదు ప్లేటు. మనం ఈ పెట్టిన ఈ ఇడ్లీ
పిండి అనేది పైకి ఇట్లా అవ్వదు అనమాట. వాటర్కి సిమ్లో పెడితే మనకు మెత్తగా ఉడికిపోతుంది. ఒక దాంతో జర్మన్ సిల్వర్ కదా, దీంట్లో ఇది దీని ఎఫెక్ట్ దానికి రాకుండా మనం కొంచెం చింతపండు వేసుకోవాలండి. అప్పుడు నల్లగా అవ్వకుండా వేరే కలర్ మారకుండా ఉంటుంది ప్యాను. దీంట్లో వాటర్ పోసి ఆ ప్లేట్ వేసి, ఆ ప్లేట్ పైన, ప్లేట్ అంటే ఏం లేదు, ఒక ఇడ్లీ ప్లేట్ వేసేస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి విజిల్ రాదు, కానీ విజిల్ వచ్చేటట్టు పెట్టుకోనండి. విజిల్ లేకుండానే పెట్టుకుంటా సిమ్లో. ఇది విజిల్ మాత్రం పెట్టేస్తాను. ఇది తెలిసిపోతుంది నాకు, హీటు వస్తుంది, ఉడికింది, స్మెల్ కూడా వస్తుందండి. ఇడ్లీ ఉడుకుతున్న స్మెల్ కూడా మనకు తెలుస్తుంది కదా. ఆ టైంలో ఏం చేస్తా, కొంచెం హైలో పెట్టేస్తా. కొంచెం హైలో పెడితే ఏదన్నా కొంచెం ఇంకా మెత్తబడేది ఉంటే మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత మళ్ళీ సిమ్లోకి మారుస్తా. ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచేసేసి ఆపేస్తానండి. ఇంకా అంతా విజిల్ అంతా పోయింది, గ్యాస్ అంతా పోయిన తర్వాత ఈ ఆవిరి స్టీమ్ ఉంటుంది కదా, అది వెళ్ళిపోయిన తర్వాత తీసామనుకోండి, ఇడ్లీ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. ఇడ్లీని మనం పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని పెట్టచ్చు. మనం ఫస్ట్ ఇలా కొంచెం ఇట్లా సిమ్లో, మరీ సిమ్ కాకుండా మరీ మీడియం కాకుండా ఈ స్టేజ్లో పెట్టుకుంటే మనము స్టవ్ని అది మెత్తగా 10 మినిట్స్లో ఉడికిపోతుంది. ఆ ప్లేట్ వేసి ఆ వాటర్ పోస్తే, ప్లేట్ ఎందుకు వేస్తానంటే నీళ్లు తుక్క అయితే కదా, ప్లేట్ ఉంటే చిందకుండా ఉంటాయండి. కొంచెం అడుగులోపు మనము చట్నీని కూడా రెడీ చేసేసి పెట్టుకుంటాం కదా, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఈ చట్నీ అయితే సూపర్ అండి, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న రెసిపీస్ హెల్తీవి, పిల్లలు చేసుకోవడానికి ఈజీగా ఉండేవి చెప్తూ ఉంటే వాళ్ళేమో వినడానికి వాళ్ళకి విని గుర్తుపెట్టుకోలేక యూట్యూబ్లో పెట్టండి ఆంటీ, మేము చూసుకుంటాం, మేము చేసుకోవాలనుకున్నప్పుడు చూసుకుంటామంటూ వాళ్ళే ఇచ్చారు ఈ ఐడియా. వాళ్ళు పాపం ఫారెన్లో ఉండుంటారు, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళు ఇలా చూసుకొని చేసుకుంటూ ఉంటామా అండి అంటే, ఇంకా సరే ఐడియా బాగానే ఉంది కదా అని ఇది చిన్న చిన్న రెసిపీస్ కూడా తేలిగ్గా చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇలా పెడుతున్నానండి. మీకు ఇది కూడా చూపిస్తానండి. ఏంటంటే నేను ఇలా చెప్పాను కదా, చింతపండు వేసుకొని ఈ ప్లేట్ ఇలా పెట్టుకుంటాను ఇడ్లీ పాత్రలో అని. చూడండి, వాటర్ కలర్ మారింది కానీ ఈ గిన్నె ఏమి కొంచెం కూడా పాడవదండి. ఇలా ఎలా ఉందో అలా ఉంటుంది అన్నమాట. మనం ఇట్లా కొంచెం చింతపండు కానీ నిమ్మకాయ రెబ్బలు కానీ వేసామంటే, ఈ ప్లేట్కి ఇలా లేదు కదా, ఈ ప్లేట్ పెడతాను అనమాట. ఈ ప్లేట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వాటర్ సడన్గా ఇట్లా చింది ఉడికేటప్పుడు ఇడ్లీలోకి పడకుండా ఉంటుంది, మెల్లగా చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇలా చేస్తూ ఉంటాను. ఇదండి చట్నీ. మిక్సీ వేస్తున్నాను. కొంచెం హీట్ అయింది, సమ్మర్ కదా, కొద్దిసేపు ఆపుతాను. జారి హీట్ అయినప్పుడు మనం వేయకూడదండి, దానివల్ల న్యూట్రియంట్స్ కూడా పోతాయి. ఇంకోటి ఏంటంటే మనకు కూడా హీట్ అవుతుంది కదా, దాంతో మనకు జారు కూడా, మిక్సీ కూడా పాడవచ్చు కదా. అందుకని సమ్మర్లో మామూలుగా హీట్ ఎక్కువైతుంది, ఇంకా వాటర్ పోయలేదు కదా, అందుకని హీట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, దీంట్లో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఇలా కొంచెం మెదిగే వరకు వాటర్ పోయకూడదు. వాటరు ఇచ్చాము అంటే మెదగదు అనమాట, అది లోపల తిరుగుతుంటుంది కానీ ముక్కలు మెదగదు. అందుకని కొంచెం మనకు అంతా కలిసిపోయింది, ఈ స్టేజ్కి వచ్చింది అన్నప్పుడు మనము వాటర్ పోసుకొని మిక్సీ వేసుకుంటూ ఉంటే కొంచెం వాటర్ ఇస్తూ, ఇది వంటి చట్నీ రెడీ అయ్యింది. మనము ఈ లిడ్ని ఇట్లా ఓపెన్ చేస్తుంటేనే గుమగుమ స్మెల్ వస్తున్నది. ఇది ఈ గ్లాస్ అంత వాటర్ పట్టిందండి నాకు. ఈ గ్లాస్ అంత వాటర్ కొంచెంగా పోస్తూ చేస్తే ఈ జార్ అంత చట్నీకి ఈ గ్లాస్ అంత వాటర్ పట్టింది. స్పూన్తో కలుపుతూ చేశాను అనమాట. చివరికి ఇది ఇట్లా రెడీ అయిపోయింది. నేను ఈ స్టేజ్లో ఇంత గట్టిగానే ఉంచుకుంటాను, మీకు చూపిస్తున్నాను. ఇంత గట్టిగా ఉన్నప్పుడే నేను తీసి పక్క పెట్టేసుకుంటాను. దీంట్లో ఎంత కావాలంత తీసుకొని కటోరాలోకి వాటర్ కలుపుతాను అనమాట. కొంచెం మిగిలినా కూడా మనకి ఏమవుతుందంటే నిలవ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా సాయంత్రానికి మనం ఏదైనా ఐటమ్ చేసుకున్నా, లేదంటే కొంచెం పొద్దునకు కూడా ఉండొచ్చు. పిల్లలు మీరు కూడా ఇలా ఈ స్టేజ్లో ఉంచుకున్నారంటే మీకు చక్కగా నిలవ ఉంటుంది, మీరు వాడుకోవచ్చు మళ్ళీ మన్నాడు కూడా, నో ప్రాబ్లము.
పలచగా చేశారంటే మాత్రం స్మెల్ వస్తుంది. ఇప్పుడు లెమన్ వేసుకోవటం ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఎంతవరకు అయితే వాడుకుంటారో అంతవరకు మీరు లెమన్ జ్యూసు దాని మీద పిండుకొని దాన్ని వాడుకుంటే ఇంకా బాగుంటుంది చట్నీ. ఇలా కూడా బాగుంటుంది. లేదంటే లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే ఇంకా అది కూడా సి విటమిన్ కదా, దాంతో మీకు టేస్టీగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. అది ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఇదండి పుట్నాల పప్పు, నువ్వులు, బెల్లము, కొబ్బరి అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ తోటి చేసిన చట్నీ. చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీకి, దోశకి. ఓకేనా అండి? పిల్లలు మీరు కూడా ట్రై చేయండి, ఇబ్బంది పడద్దు. చక్కగా ఇలాంటి ఈజీ రెసిపీస్ చేసుకుంటూ చూస్తూ నా ఛానల్ని మీరు ఈజీగా చేసుకునే కర్రీసు, చట్నీసు, టిఫిన్స్ ఎలా ఈజీగా చేసుకుంటాననేది చేసుకోవచ్చు అనేది చెప్తూ ఉంటాను కదా. మీరు ఫాలో అవుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, మంచి స్మెల్. నువ్వు కూడా వేసాం కదా, అన్నీ కరివేపాకు, పుదీనా అన్నీ పడినాయి కదా, మంచి స్మెల్. ఓకేనా? ఇడ్లీ ఉడుకుతుంది చూడండి, మీకు సౌండ్ కూడా వస్తుంది. నేను విజిల్ తీసి చూపిస్తున్నా, స్టీమ్ వస్తున్నా చూడండి. ఇలా విజిల్ తీయగలిగిన దానికే పెట్టండి. ఇది లూజ్గా ఉంది కాబట్టి తీయగలం కాబట్టి చూపిస్తున్నాను. మామూలుగా తీయలేని వాటికి అది సడన్గా విజిల్ తీయద్దు. ఇప్పుడు ఇది సిమ్లో ఉంచాను కదా, ఇప్పుడు నేను కొంచెము హైలో పెట్టేసుకుంటాను అనమాట. అంటే ఇంకా ఏదన్నా అవి ఉన్నా ఇదిగో సౌండ్ ఇస్తుంది విజిల్. కొంచెం స్టీమ్ ఎక్కువ, స్టీమ్ వచ్చేస్తుంది చూసారా సౌండ్. ఈ స్టేజ్లో మనము మళ్ళీ కొంచెం హైలో పెట్టుకొని దీన్ని నేను సిమ్లో మార్చేసుకుంటాను. ఇప్పుడు ఈ సిమ్లో ఒక 2 minutes ఉంచి ఆపేసేయచ్చండి. ఇంకా ఒక 2-3 minutesలో ఆపేసేయచ్చు. ఓకేనా అండి? ఇడ్లీ రెడీ అయింది. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అయిపోయింది ఇడ్లీ, ఆపేసాను స్టవ్. ఇప్పుడు నేను ఈ మూత తీసి చూపిస్తాను మీకు. చక్కగా ఎలా కట్ చేస్తాం కదా చూడండి. ఇది తడి తగలకూడదు అన్నమాట. తడి తగలకపోతే ఇంకా ఉడికినట్టే. ఇట్లా ఇడ్లీలాగా వచ్చింది కదా, ఉడికింది అన్నమాట. మనం ఫస్ట్ దీన్ని కట్ చేసేటప్పుడు, ఏంటంటే తీసేటప్పుడు సైడ్లు చేసేసుకోవాలి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాం అనుకోండి. చేతిలో ఫోన్ ఉంది కదా, కట్ చేయడానికి రావట్లేదు. సైడ్ కట్ చేసుకుంటే మంచిగా నీట్గా కట్ అయిపోతుంది. దీనికి ఇట్లా ఫస్ట్ సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని తీసుకుంటే ఈజీగా వస్తాయి అన్నమాట పీసెస్. ఇది ముందే కట్ చేసుకున్నాం కదా, మనకి పీసెస్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకేనమ్మా? ఇది ఇడ్లీని ఈజీగా నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. లేదంటే మామూలుగా ఇడ్లీ స్టాండ్ ఉంటే కనుక దాంట్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. చట్నీ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఇడ్లీ చట్నీ బ్రేక్ఫాస్ట్ కింద తిందాం అనుకుంటున్నాం. చూడండి పీసెస్ ఎంత చక్కగా వచ్చినాయో. మా వారికి ఇలా పీసెస్ కింద కట్ చేసి పెడుతుంటాను. దీంట్లో మళ్ళీ ఇది చిన్నగా కావాలంటే కూడా మనం ఇట్లా కట్ చేసుకోవచ్చండి. కావాలంటే ఇలా పెద్ద సైజుగా కూడా ఉంచుకోవచ్చు. దీనిపైన మా సర్క్ అయితే కనుక సర్ అంటే అదే మా వారికి అండి. పిల్లలు మా సారు లెక్చరర్ అనమాట, కాలేజీలో లెక్చరరు. అందుకని పిల్లలందరూ సార్ అని పిలుస్తుంటారు. మా ట్యూటోరియల్ పిల్లలు, మా కాలేజీ పిల్లలు కలవడానికి వచ్చిన వాళ్ళు. నాకు అలానే అలవాటు అయిపోయింది. సార్ అని పిల్లలతో మాట్లాడుతుంటాను కదా, అలా ఎవరికైనా చెప్పేటప్పుడు మా సార్ అనే చెప్తాను. దీనిపైన ఆలివ్ ఆయిల్, సరికైతే ఆలివ్ ఆయిల్ వేస్తానండి. నేనైతే నెయ్యి వేసుకుంటాను. చాలా బాగుంటాయి టేస్టీగా. ఇలా మీరు కూడా ట్రై చేయండి. అమ్మ పిల్లలు. మీరు ఇడ్లీ చేసుకోవాలంటే ఇలా చేసుకొని చక్కగా ఈ చట్నీ చేసుకొని పెట్టుకొని తినండి. చాలా బాగుంటాయి ఇడ్లీలప్పుడు. చాలామంది పిల్లలు ఇడ్లీలు ఇష్టపడరు, కానీ ఇలా చట్నీ చేసుకొని దానిపైన నెయ్యి కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకొని తిన్నారంటే అసలు మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు. వేడివేడిగా తినాలి. ఇది ఇడ్లీ రెసిపీ అండి. నచ్చింది అనుకుంటున్నాను. ఈజీగా చేసుకునే విధానం చూపించాను. ఇడ్లీ ఎవరికి తెలియదులే కానండి, ఈజీగా చేసుకోవటము పిల్లలకి కూడా తేలిగ్గా. అమ్మో ఇడ్లీ ఇంత పెద్ద పని ఎవరు చేస్తారు అన్నట్టు కాకుండా తేలిగ్గా చేసుకునేలాగా చెప్పాను అనమాట. అంతే. ఓకే, ఇది ఆలివ్ ఆయిల్ అండి.
ఈ ఆలివ్ ఆయిల్ని ఇలా హోల్స్ చేసి దీంట్లో ఇలా కొంచెం కొంచెంగా వేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటే హెల్దీ అనమాట ఆలివ్ ఆయిల్. మా వారికి నెయ్యి వాడద్దన్నారని చెప్పి కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వదని ఈ ఆలివ్ ఆయిల్ వాడుతున్నాము. ఇది చట్నీ, నేను చేసిన చట్నీ ఇట్లా ఇంత లూజ్గా చేసుకున్నాను. అది మొత్తం వేరేది గట్టిగానే ఉంది. ఈ చట్నీని ఇంత లూజ్గా ఉంటే సరిపోతుంది. వేరే సపరేట్గా ఉంది, అవసరమైతే కలుపుకుంటాం అన్నమాట. ఇట్లా ఇది హెల్దీ రెసిపీ.